పెనేర్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఒక విశిష్టమైన అతిథితో మీ ముందుకొచ్చాం. పెన్నేరు చిట్‌చాట్‌లో ఒక ప్రొద్దుటూరు రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సోదరుడైనటువంటి రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ మనతో ఉన్నారు. ప్రస్తుతం 2024 ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రచార బాధ్యతలను పెద్ద ఎత్తున భుజాన వేసుకొని అటు అర్బన్‌లో కాకుండా రూరల్ ప్రాంతం మొత్తం అంతా తిరుగుతూ, అర్బన్‌లో కూడా అనేక ప్రాంతాలు కవర్ చేస్తూ, కార్యకర్తలను ఉత్తేజపరచడంతో పాటు, వైసీపీ యొక్క సిద్ధాంతాల్ని, వైసీపీ యొక్క మేనిఫెస్టోను జనాలకు తీసుకెళ్ళి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మూడోసారి పోటీ చేసిన సందర్భంగా తాను గెలిపించాలని కోరుతూ ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రొద్దుటూరు రాజకీయాల్లో కొంతకాలంగా గత 5 సంవత్సరాలుగా ప్రముఖ వ్యక్తిగా చర్చల్లో ఉంటున్న వ్యక్తి రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ ఆయన మనతో ఉన్నారు. అసలు కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి అనేక విమర్శలు, ఆరోపణలు కానివ్వండి, తర్వాత ఈ ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహం, ఇతర అంశాల గురించి ఆయన అంతరంగం నుంచి తెలుసుకుందాం. నమస్కారం అండి కిరణ్ గారు. నమస్కారం అండి. పెన్నీరు వీక్షకులందరికీ నా నమస్కారాలు. అసలు ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతోంది? చాలా బా జరుగుతుంది. చాలా బా జరుగుతుంది. చెప్పాలంటే మేము అనుకునే దానికంటే చాలా గొప్పగా, ఉత్సాహంగా కార్యకర్తలు, నాయకులు పాల్గొంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్ప ఘన స్వాగతాలు పలుకుతున్నారు. మేమేదో ఒక 50 మందో, 20 మందో, 30 మందో అనే ఒక చిన్న కుగ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా అక్కడ మహా అయితే ఉంటే ఒక 20 మందో, 30 మందో కార్యకర్తలు ఉంటారనుకుంటే కాదు. దాదాపు 100 మంది కార్యకర్తలు ఏ ఊరికి వెళ్ళినా కూడా వందల మంది కార్యకర్తలతోనే ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతృప్తికరంగా ఉంది. తర్వాత 2014, 2019 ఎలక్షన్ 2 చూశారు. కానీ 2024 ఎలక్షన్‌లో కొంత చురుకైన పాత్ర పోషిస్తుందన్నట్టుంది. వాస్తవం అంటారా? అంటే తేడా ఏంటి? నిజానికి 2014లోనూ నేను ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది. 2019లోనూ నిర్వహించడం జరిగింది. 2024లోనూ నిర్వహిస్తున్నాను. కాకపోతే నేను 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రకరకాల కారణాల వలన నేను చాలా మందికి కేంద్ర బిందువు కావడం వలన నా ప్రచారాన్ని ఇంకా కొద్ది హైలైట్‌గా చూస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. నిజానికి చెప్పాలంటే నేను 14లోను, 19లోను కూడా దాదాపుగా ఇదే గ్రామాలన్నీ చేసినాను. అప్పుడు కూడా రూరల్ అంతా నేనే చేసినాను. రాజపాలెం మండలం అంతా నేనే చేసినాను. కాకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ ప్రచారాన్ని, ఈ కార్యక్రమాల్లో నా పాత్రను ఇంకా హైలైట్ చేసినట్టు, నేను ఇంకా కేంద్ర బిందువుగా మారినట్టు నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఇంతవరకు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి ఒక రహస్యంగా ఉన్నారు. అంటే చాలామందికి ప్రత్యక్ష సంబంధాలు లేవని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు జనాల్లోకి వెళ్ళినప్పుడు స్పందన ఎలా ఉంది సార్? స్పందన చాలా గొప్పగా ఉంది. నేను రాజకీయాలు నాకు మరీ కొత్త ఏం కాదు. నాకు దాదాపుగా ప్రొద్దుటూరు రాజకీయాలతో పూర్తి అవగాహన ఉంది. నాయకులతోనూ, కార్యకర్తలతోనూ చాలామందితో నాకు పరిచయాలున్నాయి, స్నేహాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మరీ నాకేం కొత్తగానో, ఇంకో విధంగానో నాకేం అనిపించడం లేదు. బాగుంది. తర్వాత రాచమల్లు ఫ్యామిలీలో రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అసలు ఏంటి ఆ ప్రత్యేక స్థానం? జనాలు చాలా చర్చించుకుంటుంటారు. అంత కీ రోల్ ఆయనే అని. నిజం చెప్పాలంటే మొదటి నుంచి అది కంబైన్డ్ ఫ్యామిలీ. నేను, ప్రసాద్ మాది కంబైన్డ్ ఫ్యామిలీ. సో వ్యాపారాలన్నీ నేనే చేసేవాడిని. కుటుంబాన్ని పోషించడం కానీ, కుటుంబ బరువు బాధ్యతలను కానీ, మిగతాటన్ని కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లో నేనే కీలక పాత్ర తీసుకునేవాడిని. నిర్ణయాలు నేనే తీసుకునేవాడిని. ప్రసాద్ కేవలము రాజకీయాలకే పరిమితమైనాడు. రాజకీయాలే శ్వాస, రాజకీయాలే సర్వం. కుటుంబంకి సంబంధించిన విషయాలు, కుటుంబాలతో ఉండే ఏ కార్యక్రమాలతోని పెద్దగా పట్టించుకునేటోడు కాదు. కాబట్టి నేనే దాంతో ఉండేవాడిని. ఆ ప్రత్యేకత నాకు ఇంట్లో నుంచి ఉండేది. తద్వారా ప్రసాద్ కూడా ఎప్పుడు, ఎక్కడ ఎవరితో మాట్లాడినప్పుడు కూడా నా గురించి కొద్దిగా ప్రత్యేకంగా చెప్పడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా ప్రజల్లో అది ఉండి ఉండొచ్చు. తర్వాత 2014 ఉండేటువంటి పరిస్థితి 2019 ఎలక్షన్ తర్వాత, అంటే వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత మొత్తం ప్రొద్దుటూరులో ఏ రాజకీయం జరిగినా కిరణ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతోంది అని ప్రధానమైన ఆరోపణ, చాలామంది చేసేటువంటి ఆరోపణ. అసలు ఎందుకు వచ్చింది అసలు? ఏం చేశారు? నిజానికి నా ఉద్దేశంలో అయితే ఇది కేవలం కొంతమంది అసూయాగ్రస్తులు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రసాద్కు సరిపోనోళ్ళు, ఎమ్మెల్యేకు సరిపోయినటువంటి వ్యక్తులు డైరెక్ట్గా ప్రసాద్ మీద ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలకు అంత విలువ ఉండదు, అంత పస ఉండదు. ఎందుకంటే ప్రసాద్ ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా
అతను ఏ వ్యాపారాల్లో లేడు, ఏ లిక్కర్ బిజినెస్లో లేడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో లేడు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో లేడు, ఏ ఇతర వ్యాపారాలతో అతనికి సంబంధమే లేదు. సో అట్లాంటి ఏ వ్యాపారాలతో సంబంధం లేని మనిషిని విమర్శించాలంటే అంత ఈజీగా ఉండదు. సో వాళ్ళు ఎన్నుకునేది ఏమనుకుంటే, వాళ్ళన్న ఎన్ని చేస్తున్నాడు, వాళ్ళన్న వ్యాపారాల్లో ఉన్నాడు, వాళ్ళన్న డబ్బు సంపాదిస్తున్నాడు, పద్ధతిగానే సంపాదిస్తున్నాడు, అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఆ డబ్బు సంపాదించినట్టు ప్రసాద్కు చేస్తాండే దాన ధర్మాలు కావచ్చు, రాజకీయ కార్యకలాపాల కోసం కావచ్చు, అవన్నిటికీ వెనుక ఉండేది వాళ్ళన్న కిరణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే గారు చాలా సందర్భాలు చెప్పారు. తను చేసే దాన ధర్మాలు కానీ, ఏ కార్యక్రమం అయినా, మా అన్న సంపాదించిన డబ్బుతోనే నేను రాజకీయం చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ఎంత సంపాదించాడండి? చర్చ జరుగుతోంది కదా. కిరణ్ కుమార్ రెడ్డి ఎంత సంపాదించినాడంటే, నేనేమి వందల కోట్లు, వేల కోట్లు నేనేమి సంపాదించలేదు. మేము కూడా దాన ధర్మాలు ప్రసాద్ చేసింటే కూడా, ప్రసాద్ ఏం వందల కోట్లు దాన ధర్మాలు చేయలేదు. వాళ్ళ ఆరోపణలు ఎలా ఉంటాయంటే 1000 కోట్లు సంపాదించినాడు, 2000 కోట్లు సంపాదించినాడు అంటే, మేము 2000 కోట్లు సంపాదించేటప్పటికి దాదాపు ప్రసాద్ మనస్తత్వానికి ఒక 1000 కోట్లు దాన ధర్మాలు చేసి ఉండాలి. కానీ నిజానికి ప్రసాద్ ఏం 1000 కోట్లు, 2000 కోట్లు ఏం చేయలేదు. ఏదో 10 కోట్లలో దాన ధర్మాలు చేసి ఉంటాడు. 10 కోట్లలో దాన ధర్మాలు చేసేమైనా ఆ మాత్రం డబ్బు నేను సంపాదించింటా. తర్వాత మామూలుగా మీరు సంపాదించిన డబ్బు మామూలు కుటుంబం కోసం ఖర్చు పెడతారు. అట్లాంటిది మీరు ప్రజాసేవకు అంత కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే అసలు ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకున్నారు కుటుంబం అంతా? మా ఇంట్లో మొదటి నుంచి ఒక గుణం ఏముందంటే, కంబైన్డ్ ఫ్యామిలీ. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి మిగతా వాళ్ళు కూడా కట్టుబడి ఉండడం అనేది ఒకటి. ముఖ్యంగా ప్రజాసేవలో ఉండేది తమ్ముడు ప్రసాద్. కాబట్టి ప్రసాద్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా అది ప్రజలకు ఉపయోగపడేదే, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలే ఉంటాయి. కాబట్టి మాలోను కూడా ఎంతో కొంత అటువంటి మనస్తత్వం ఉండే మనుషులమే. నేను కావచ్చు, మా అమ్మ కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు కావచ్చు, ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలా, ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలా. మన ఇంటి తలుపు తట్టి ఏ సేవ కోసమైనా, ఏ సహాయం కోసం వస్తే ఆ సహాయాన్ని తీర్చడంలో ప్రసాద్ డబ్బు అవుతుందా, కిరణ్ డబ్బు అవుతుందా, అమ్మ డబ్బు అవుతుందా అనేది మాకు తారతమ్యాలు. ఎప్పుడు చర్చ రాలేదు, ఏ చర్చ లేదు మా ఇంట్లో ఇంతవరకు. జనరల్గా ఆడవాళ్ళ మధ్య కూడా అట్లాంటి సమస్యలు వస్తుంటాయి, అన్నదమ్ములం బాగుండొచ్చు, కానీ మా ఇంట్లో ఆ సమస్య కూడా లేదు. ప్రసాద్ చేసే ప్రతి దాన ధర్మం వెనుక మా ఇంటిల్లిపాది సంపూర్ణ సహకారం ఉంది, మద్దతు ఉంది. ఎప్పుడే కానీ మేము వ్యతిరేకించినది లేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, రియల్ ఎస్టేట్ అధికారం వచ్చి చేతికి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని ఒక ప్రధానమైన ఆరోపణ. అసలు దాని అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరూ చేస్తారు, మీరు చేసే వ్యాపారం మీద ఎందుకు అంత ఆరోపణలు వచ్చాయి అనుకుంటున్నారు మీరు? దీనికి కొంత సుదీర్ఘంగా నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మంచి ప్రశ్న కూడా. నా మీద చేసే ఆరోపణలకు జవాబు నేను మీ ద్వారా ప్రొద్దుటూరు పట్టణ ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తాను. నేను దాదాపు 1996, 97 ప్రాంతాల్లో నేను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చినాను. 2019 వరకు కూడా నేను చేస్తూ ఉన్నాను. అంటే 96 నుంచి 19 అంటే దాదాపు 23 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నా మీద ఎక్కడే కానీ చిన్నపాటి ఆరోపణలు కానీ అలిగేషన్స్ కానీ లేవు. లేకపోగా నాకున్న మంచి పేరు ఏదంటే, కిరణన్న దగ్గర ఫ్లాట్లు తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు, కిరణన్న దగ్గర ఫ్లాట్లు తీసుకుంటే ఏ లాయర్ దగ్గరికి పోయి చూపించుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని కొనొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు, అన్న తక్కువకి ఇస్తాడు, కరెక్ట్ ఫ్లాట్ ఉంటుంది, ఏ సమస్యలు ఉండవు. భవిష్యత్తులో ఏ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చిన్నపాటి ఏదన్నా సవరణలను ఇంకోటి దారియో గీరియో అట్లాంటి చిన్న సమస్యలు వస్తే కూడా అన్న నేను అమ్మి ఎప్పుడో 10 ఏళ్ళు అయింది కదా, ఈరోజు నేను ఎందుకు తీర్చాలా అనే ఉద్దేశం లేకుండా తప్పనిసరిగా స్పందించి ఆ సమస్యను కూడా తీరుస్తాడు అనే మంచి నమ్మకాన్ని నా మీద కలిగి ఉండే ప్రజానీకము ఉండింది. అట్లాంటి నేను 2019 నుంచి 24 వరకు ఏ విధంగా నేను అవినీతిలోనో లేకుంటే అక్రమాలతో కూడినటువంటి వ్యాపారం చేస్తారు అనేదానికి కేవలం ఆరోపణలు మాత్రమే. ప్రధానంగా అంటే చెప్పేది జరిగేది ఏంటంటే, ఏ స్థలం కనిపించినా కిరణ్ కుమార్ రెడ్డిది కబ్జా చేస్తారు, లేకుంటే ఆక్యుపై చేసుకుంటారు, బలవంతంగా తీసుకుంటారనే చర్చ. అసలు అంటే మీరు ఈ 19, 24 మధ్య అంత బిజినెస్ చేశారా? నిజం చెప్పాలంటే వీళ్ళు చేసే ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా, 100 ఎకరాల భూములు నేను కబ్జా చేసినానో లేకుంటే కన్నా ఇర్రెగ్యులారిటీస్కు పాల్పడినానో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని 100 ఎకరాలలో నేను అవినీతో అక్రమమో ఇంకొకటో ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఒక్కరు కాకుంటే ఒక్కరు నా మీద పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్లైంట్ ఉండాలి, లేకపోతే కన్నా కోర్టుకైనా పోయినట్టు. మన గిట్టినోడు ఎవడో ఒకరు ఉంటారు కదా.
ఉంటారు కదా. అందులో ఈ రోజుల్లో ఒక సెంటు భూమి పోతే కూడా ఈరోజు లక్షల్లోకి చేరుకునే ఈ పరిస్థితుల్లో ఒక సెంటు భూమి పోతే కూడా ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఈ ఒకరి ఆధిపత్యాన్ని ఇంకొకరు ఎవరు సహించే పరిస్థితుల్లో కానీ ఓర్చుకొని వాళ్ళు నష్టపోతూ ఉండేదానికి సిద్ధపడే మనస్తత్వం తత్వం ఈ రోజుల్లో లేదు. అందరికీ అన్ని మీడియా ఉంది, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, అందరికీ సమానంగా ఉందని అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉంది. పోలీసు వాళ్ళు బలకపోతే పోలీసు కోర్టుకు పోతారు, కోర్టు మీద కేసేస్తారు, పలానా భూమి నాదే ఆక్యుపై చేసుకొని ఆయన వేసినాడు, అది ఆఫ్ చేయండి అని చెప్పేస్తారు, ఒక స్టే తీసుకొస్తారు, పెడతారు. ప్లస్ ఒకటి, నేను ఇర్రెగ్యులారిటీస్తో ఉండే ఆక్యుపై చేసిన భూమో లేకుంటే డీకేటీ భూములో లేకుంటే ఇతరుల భూములో నేను తీసుకొని నేను చేస్తే కొనేవాడు ఎందుకు కొంటాడు? దాంట్లో ఇప్పుడు కొనేవాళ్ళు ఎలా ఉన్నారంటే మీరు క్లీన్గా ఉంటేనే తీసుకుంటారు జనరల్. భూమికి సంబంధించిన అన్నీ క్లీన్గా ఉండాలా, అన్నీ చూపించుకుంటారు. వాళ్ళు లాయర్ దగ్గరికి చూపించుకుంటారు, బ్యాంకర్స్ దగ్గరికి పోతారు, దీనికి లోన్ వస్తుందా రాదా అనేది చూస్తారు. అక్కడ వసతులన్నీ కల్పించినామా లేదా, రోడ్డు వేసినామా, కాంపౌండ్ వాల్ కట్టించినామా, కరెంట్ ఇచ్చినామా, నీళ్ళు ఇచ్చినామా, ఇవన్నీ చూసి అన్ని పద్ధతిగా ఉంటేనే ఈరోజు వ్యాపారం జరిగేది. ఏదన్నా మన దగ్గర ఫ్లాట్లు కొనాలంటే అట్లుంటుంది. నేను ఏదన్నా కబ్జాలతో ఇంకొకటో కొంటే నా దగ్గర ఎందుకు వాళ్ళు బిజినెస్ చేస్తారు? నేను ఈ పాటికి ఇప్పటికి కూడా నా దగ్గర ఫ్లాట్లు కొంటున్నారు అంటే ఈ రోజు కూడా నా దగ్గరికి ఫ్లాట్లు కొంటున్నారు. ఇన్ని ఆరోపణల మధ్య కూడా నా దగ్గరికి ఈ రోజు కూడా ఫ్లాట్లు కొంటున్నారు. ఈ రోజు కూడా నేను భూములు కొనగలుగుతాను, ఫ్లాటింగ్ చేయగలుగుతాను, అమ్మగలుగుతాను. అదే ఎమ్మెల్యే గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఒక్కరున్న సాక్ష్యం తీసుకురండి, ఒక్కరితో చెప్పించండి అన్నారు. ఒక్కరితో చెప్పించినా పర్వాలేదు, లేకుంటే ఒక్క పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఉండేది చూపించినా పర్వాలేదు. ఒక్క సివిల్ కేసు, ఒక్కటంటే ఒక్క సివిల్ కేసు నా మీద, ఇదో ఈ పలానా భూమి మీదకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఈ కేసు ఫైల్ అయిందని కోర్టు ద్వారా వాళ్ళు తీసుకొని వచ్చి చూపించగలిగిన ఎవరైనా సరే ప్రూవ్ చేయొచ్చు సవాల్ ఇస్తున్నారు. ఇది చేస్తే నేను ఈ ఇర్రెగ్యులారిటీస్కి అన్నిటికీ నేను పాల్పడిన వాడిని అని నేనే సర్టిఫికేట్ ఇస్తా. అలా తీసుకొని రాలేకపోతే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు అనేది ప్రజానీకం గుర్తిస్తే చాలు. నేనేం తిరిగి ఛాలెంజ్లు ఏం చేయడం లేదు. నిజంగా ఉంటే ఇన్ని ఆరోపణలు చేస్తే, ఒక 100 దొంగతనాలు చేస్తే, 2 దొంగతనాలు చేస్తే పట్టుబడరు, 3 దొంగతనాలు చేస్తే పట్టుబడరు, 30 దొంగతనాలు చేస్తే తప్పనిసరిగా పట్టుబడతారు ఎక్కడ. అదేవిధంగా ఒకరి భూమికి మీదకి ఏదన్నా ఇర్రెగ్యులారిటీ చేస్తే పట్టుబడకపోవచ్చు, ఇంకొక చిన్నోంది ఎవరిదన్నా భూమి లాక్కుంటే బయట ప్రపంచానికి తెలియకుండానే పోవచ్చు. కానీ వీళ్ళు చెప్పినట్టు అంటే ఈ లాజిక్ వాళ్ళకి తెలియదు అంటారా? తెలుసు. కేవలము 10 సార్లు బురద జల్లుదాం నమ్మినటోళ్ళు నమ్ముతారు. విషప్రచారం అనేది భయంకరంగా చేస్తే 100 మందిలో 10 మంది నమ్ము, 30 మంది నమ్ము. ఈ రోజుకు ఒకరే నమ్ముతారు, ఇంకా 10 రోజులకు ఇంకో 3 నమ్ముతారు, ఇంకో సంవత్సరం పోతే 30 మంది దొరుకుతారు. 5 ఏళ్లలో కనీసం 50 మందో 60 మందో నమ్మేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏముందంటే కిరణ్ కుమార్ రెడ్డి కాదు వాళ్ళకి కావాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి మీద వాళ్ళ అంతర్గత చర్చల్లో వాళ్ళందరూ కూడా నాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు, అన్న మంచోడు, అన్న దగ్గర ప్లాటింగ్ ఏం తప్పులు లేవు, ఇంకొకటి లేవు. వాళ్ళు కేవలం రాజకీయపరమైనటువంటి అంతర్గత చర్చల్లో అది చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి అలాగే మా దగ్గరికి వచ్చేలాగానే కమిషన్దారులు, వ్యాపారస్తులు ఎంతోమంది ఉంటారు, మాట్లాడుకుంటూ అంటారు కదా. ఆ మాటల్లో అన్నది ఎక్కడ లేదు, అవన్నీ ఏం లేదు, ఆయన ఎప్పుడు చేయడు, దాంట్లో పాల్గొనడు అనేది వాళ్ళకి తెలుసు. కేవలము ప్రసాద్ను టార్గెట్ చేయాలంటే నన్ను ఎన్నుకున్నారు వాళ్ళు. ప్రసాద్ను డైరెక్ట్గా టార్గెట్ చేసేదానికి ప్రసాద్ ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేడు కాబట్టి, చేస్తాండి ఈ వ్యక్తి నేను కాబట్టి, అర్నింగ్ పర్సన్. మీ బిజినెస్ దెబ్బతీయాలని ఒక ఆలోచన, బిజినెస్ దెబ్బతీయాలనే ఆలోచన ఒకటి. 2, నేను సంపాదించిన అవినీతి సొమ్ముతోనే నా తమ్ముడు ఖర్చులు పెట్టి దాన ధర్మాలు ఇవన్నీ చేస్తానాడనే ఒక చెడ్డ పేరు తేవాలనేది తప్ప రెండో కారణం కాదు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అన్నగా కాకుండా కేవలం సామాన్యమైన కిరణ్ కుమార్ రెడ్డిగా అయితే నా మీద ఏ ఆరోపణలు లేవు, నన్ను ఎవరూ తప్పుపట్టరు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నగా కిరణ్ కుమార్ రెడ్డి అయినప్పుడు వీళ్ళందరూ నా మీద ఆరోపణలు. తర్వాత ఇంకో ప్రధానమైన ఆరోపణ ఆర్బీకే ట్యాక్స్. దాన్ని మీరు ఎట్లా నిర్వచిస్తారు? అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? చాలా ప్రజల నోళ్ళు నాంతా ఉంది చాలా కాలం నుంచి. దాన్ని ఒక బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు ఆర్బీకే ట్యాక్స్ అనేది. దాన్ని మీరైతే ఏం సమాధానం చెప్తారు? ఒక విష ప్రచారాన్ని పదే చెప్తే నమ్మించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నుకున్నారు తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. అయితే మేమేమనుకున్నామంటే, మేము మొదటి నుంచి ఒకటి నమ్మేవాళ్ళం, సత్యము గొప్పది, ధర్మం గొప్పది. మన వైపు సత్యం ఉంటే, మనం తప్పు చేయకపోతే ఏదో ఒక రోజు
ఆ సత్యమే ముందుకొచ్చి తనే సాక్ష్యంగా నిలబడి చెప్తుంది వీళ్ళు తప్పు చేయలేదనేది. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన పక్కనుండే సత్యమే బయటకు వస్తుంది, చెప్తుంది అనేది మేము నమ్మినాం. అందుకే చాలా రోజుల వరకు ఆ ఆరోపణలకు పెద్దగా మేము స్పందించే వాళ్ళం కూడా కాదు. అందులో ఆరోపణలు ఎలాంటివి అంటే బేస్‌లెస్ ఆరోపణలు. చిన్న చిన్న ఆరోపణలు. ఎట్లా పడితే అట్లాంటివి. ఒకటి ఏమంటారు, ఎగ్జిబిషన్‌కు గ్రౌండ్ ఆ టైంలో దసరా సమయంలో ఎగ్జిబిషన్‌కి ఫ్రీ ఎగ్జిబిషన్ మనం టికెట్ లేకుండా చేసినప్పుడు దాని మీద ఆరోపణలు. అక్కడుండే బజ్జీలో, పకోడాలో చిన్న చిన్న అధిక ధరకు హోటల్లో అమ్మినారని ఇట్లాంటి దీనింట్లో కూడా కమిషన్ తీసుకున్నారు అని చెప్పేది. ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి. ఇంత డబ్బులు దానం చేసే మనిషి, 10 మందికి ఉపయోగపడే మనిషి, ఉపయోగపడే కుటుంబము, నిరుపేదలైనటువంటి అటువంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా వరకు చిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు మేము తీసుకోగలము? అసలు తీసుకునే మనసు ఉంటుంది. కానీ అందాం. ఎందుకు అందాము? ఇదో ఇది చేస్తున్నాడు, ఇది మంచి చేసినాడు. ఇన్నేళ్ల కాలంలో ఎవరు కూడా ఫ్రీగా ఉచితంగా ప్రవేశం కల్పించలేదు ఎగ్జిబిషన్‌కు. ఈరోజు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కల్పించినాడు. పేరు వస్తుంది. మీరెందుకు కల్పించలేకపోయినారు? ఆయన ఎందుకు కల్పిస్తున్నారు? అని వస్తుంది. కాబట్టి అందాం. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇదో ఇలాంటి ఆరోపణలు. అట్లాంటి ఆరోపణలే చిన్నయి, పెద్దయి ఏది పడితే అది ఎక్కడ ఏం జరిగినా చిన్న కుక్కపిల్ల చనిపోయినా గానీ, ఒక చిన్న దొంగతనం జరిగినా కూడా, మరేది ఇంకోటి జరిగినా కూడా, ఏ వీధిలో ఏది జరిగినా కూడా అది ఎమ్మెల్యేకి ఆపాదించడం, బురద పోయడం, చేయడం. అంటే వీళ్ళకు మేము చేస్తాండే అభివృద్ధి కార్యక్రమాల్లో మమ్మల్ని విమర్శించేదానికి తావులేదు. ప్రజలు ముక్తకంఠంతో ఒప్పుకుంటున్నారు. ప్రొద్దుటూరు పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. గత 35 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో జరిగినంత గొప్ప అభివృద్ధి మేమెప్పుడూ చూడలేదని చెప్పేసి ప్రత్యర్థులు సైతము ఒప్పుకుంటున్నారు. ఇక్కడ అక్కడనే కాదు. ఎవరిని నేను ఎంతోమందితో మాట్లాడితే అన్న అభివృద్ధి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న. 4 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరుకి ఎవరైనా వస్తే ఆ ప్రొద్దుటూరు, ఈ ప్రొద్దుటూరు ఒకటేనా అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి అభివృద్ధి విషయంలో మమ్మల్ని విమర్శించేదానికి అవకాశం లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎన్నుకున్న ఏకైక దారి ఏంటంటే బురద జల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, అక్రమాలు జరుగుతాయని ఏందేందో జరుగుతుందండి. నిజానికి మరి ఏదేదో జరుగుతుంటే 100 ఎకరాలు భూములకు ఆక్యుపై చేస్తే, ఇతరుల వ్యాపారాల్లో మేము జోక్యం చేసుకొని ఏదేదో చేస్తే గగ్గోలు రాదా? ప్రజల్లో అల్లకొల్లోలం రాదా? పోలీస్ స్టేషన్లకు పోయి చెప్పరా? మనకు సంబంధించి వ్యతిరేకించే వాళ్ళు కనీసం ఒకరన్నా ఉంటారు కదా. ఉంటారు కదా, ఉంటారు. పోలీస్ స్టేషన్లకు పోతారు, ధర్నాలు చేస్తారు. అంటే ఇదే సందర్భంలో వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తారు అని ఒక ప్రచారం కూడా ఉంది. ఎలా చేస్తారు? వ్యవస్థలను మేనేజ్ ఎలా చేయగలము చెప్పండి? ఏ విధంగా చేయలేము. ఇప్పుడుండే సిస్టంలో ఎవ్వరు వ్యవస్థలను ఏది చేయలేము. అలాంటిదన్నీ ఊరికి బేస్లెస్. ఈ ఈ ఈ విష ప్రచారం మీద ప్రజలకు మీరైతే స్ట్రైట్గా ఏం చెప్తారు? ప్రజలకు ఏం సమాధానం అంటే? నేనేం చెప్తానంటే ప్రజలకు ఆరోపణలు వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు సర్వసాధారణం. అది కొన్నిసార్లు శృతి మించుతూ ఉంటుంది. మేమైతే మాత్రం మా కుటుంబంలో మేము ఆరోపణలు చేయడము చాలా వరకు తక్కువ. ఒకవేళ వీళ్ళు చేసిన ఆరోపణలు నిజమైతే ఈ ఆరోపణల్లో ఉండే బాధితులు ఉంటారు కదా. మేము ఒక భూమిని ఆక్యుపై చేసుకున్నాము అని అంటారు అనుకోండి, ఒక ఆరోపణ. ఆ భూమిని ఎవరిదో ఒకటి ఆక్యుపై చేసుకుండాలి కదా, ఆ బాధితుడు ఉండాలి కదా. ఆ బాధితుడిని మీరు పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దయ్య ఇతను బాధితుడు, మీ వలన ఈ విధంగా నష్టపోయినాడు అని కూర్చోబెట్టుకొని అతని ద్వారా మీరు చెప్పించండి. అది సాక్ష్యం ప్రజలందరికీ. నేనేమంటానంటే కంటికి కనిపించేటి నమ్మండి, కంటికి కనిపించకుండా ఊరికే విషప్రచారాలను నమ్మకండి. మేము అభివృద్ధి చేసినాం, అది కంటికి కనిపిస్తుంది. మీరు వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళండి, కడతానామా లేదా చూడండి. మైదుకూరు రోడ్డు వైడన్ చేసి విశాలం చేసి ఈరోజు సౌకర్యవంతంగా చేసినాం. మీరు అక్కడికి వెళ్ళండి, చూడండి చేసినామా లేదా. పెన్నా రివర్ పైన బ్రిడ్జి కడతానామో లేదా మీరు వెళ్ళి చూడండి. నీళ్లు ప్రతిరోజు ఈరోజు వస్తానాయా లేదా, గతంలో మేము ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది, ఇప్పుడు ఏమొస్తుంది అనేది మీకే అనుభవం వస్తుంటారు. ప్రతి ఇంట్లోనూ నీళ్లు పట్టుకునేది ఇంట్లో మన అక్క చెల్లెళ్ళే ఉంటారు. గతంలో ఎట్లా ఇబ్బందులు పడుతున్నాయి, ఇప్పుడేం పడుతున్నామా లేదా, ఈ అభివృద్ధి చూడండి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కడతానారా లేదా చూడండి. ఇవన్నీ కంటికి కనిపించేది. వాటిని కంటికి కనిపించేటి మీరు నమ్మండి. నేను చెప్తా ఇవన్నీ చేసినానని. మీరు వెళ్ళండి, అక్కడ కన్నా చెయ్యకపోతే, నేను చెప్పిన పద్ధతిలోనే అవన్నీ లేకపోతే మీరు నమ్మకండి, విశ్వసించకండి, ఓటు వేయకండి. అదేవిధంగా ఆరోపణలు అనేటివి కంటికి కనిపించేది కాదు. క్రికెట్ అంటారు, మట్కా అంటారు, గుట్కా అంటారు, భూ కబ్జాలు అంటారు, ఇసుక అంటారు.
ఈ అన్ని దానిలలో ఎక్కడో ఒక చోటన్నా ఒక వ్యక్తో ఒక ఆరోపణ కొంత చేసేటప్పటికి వాస్తవత. ఉండాలి కదా, ఒక్కటంటే ఒక్కటి ఎక్కడే కానీ లేదు. ఏమీ లేని దానికి బురద బుల్లడం చెల్లడం. మేము ఎన్నోసార్లు కొంత మా అందరికీ ఇబ్బందికరం, చాలా బాధపడేది. అంటే వీళ్ళు చేసే ఆరోపణలను ఖండించే దాంట్లో మేము రాచమల్లు ప్రసాద్ రెడ్డి మా తమ్ముడు ఎమ్మెల్యే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఒక ప్రమాణం కూడా చేసినాడు. చాలాసార్లు ఒట్లు వేయడం జరిగింది. ఒట్లు ఒట్లు, వేసి ఆ ఒట్లు కాదు, ఒట్లు అంటే అది వేరే, నా కొడుకో తల్లు అది కాదు. ఒక చెయ్యకూడని విధంగా, చెప్పకూడని విధంగా మా తల్లి పైన కూడా మేము ఇలాంటివైతే మేము ఇలా అనే మాట కూడా మేము ఒక సందర్భంలో వాణ్యం. అది ఎంతో అది ఒక బాధాకరమైన సంఘటన. అత్యంత బాధాకరము. మా కుటుంబ సభ్యులం అందరం వేదనకు గురైనాము, బ్రహ్మాండమైన బాధకు గురైనాము మేమందరము. చెప్పలేని అలవి కానీ ఏ కొడుకులకు రాకుండా ఉండాల్సినటువంటి స్థాయిలో మేము స్పందిస్తే కూడా ఆ స్పందన తర్వాత కూడా వీళ్ళు అదే కార్యక్రమం బురద పూయడం తప్ప చేస్తున్నారంటే ఇంకా వీళ్ళను ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కాదు. ఏ మనిషి అయినా కానీ నేను ఇది చెయ్యలేదు అనేదానికి ఈ విధంగా మాట్లాడితే కూడా మీరు దాన్ని కూడా ఇంకా కూడా అదే ఆరోపణలు కంటిన్యూ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో సబబో ప్రజలే గుర్తించాలి. కూడా మీరు చెప్పిన సంఘటన కూడా ప్రజల్లో కొంత ఒక రకంగా పోయింది, నెగిటివ్ కూడా తీసుకుపోయారు. దానికి మీరు ప్రజలకు చెప్పేది ఈ సందర్భంలో ఏం చెప్తారు? ఎలక్షన్ సందర్భంలో ఆ అంశం ఇప్పటికీ కొన్ని చోట్ల పునరావృతం కనిపిస్తూ వచ్చి చర్చల్లో పెడుతున్నారు అక్కడక్కడ. దానికి మీరేం చెప్తారు? నేను ఇప్పుడే ఒకటి కూడా చెప్తాను. ఏ ఆరోపణలైనా కానీ వాళ్ళు చేసే ఆరోపణలు సాక్ష్యాలతో నిరూపించండి అని మేము చెప్తాము. సాక్ష్యాలతో నిరూపించలేకుండా ఉండినప్పుడు బురద పూస్తుంటారు. అదే మాటే చెప్పింది మేమేమో అడుగుతున్నాం అనేది లేదు, చెప్తారు. మేము ఏదైనా ఆరోపణలు మీరు చేసేటప్పటికీ దాన్ని నిరూపించేదానికి ఒక్కటంటే అన్ని 100కి 100 భాగాలు సాక్ష్యాలు ఉండాల్సిన అవసరం లేదు, ఉండవు కూడా. 100లో కనీసం అంటే 5, 2, 3 సాక్ష్యాలన్నా మీరు ప్రవేశపెట్టి మా మీద ఆరోపణలు చేస్తే దాన్ని నమ్మేదానికి వీలుగా ఉంటుంది. రాచమల్లి కిరణ్ కుమార్ రెడ్డి భూ కబ్జాదారుడనో ఇంకొకటనో మీరు చేస్తే ఆ బాధితులను మీ పక్కన కూర్చోబెట్టుకొని చెప్పండి. వాస్తవాలు సాక్ష్యాలు చూపిస్తే మీరు అంగీకరించాలని సిద్ధంగా ఉన్నాం. ఒక్క పోలీస్ కేసు కానీ, ఒక్క కోర్టులో సివిల్ కేసు కానీ నా భూమిని సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి ఇది చేసినాడు, ఆక్యుపై చేసినాడనో, లేకుంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేసినాడనో, లేకుంటే మరే ఇతరంగా మాకు నష్టపరిచినాడనో కోర్టుకు పోయి నింటే కూడా ఆ కోర్టులో కేసు ఇద్దబ్బా నీ మీద ఇది జరుగుతుంది, ఇది నువ్వు ఈ నష్టం చేసినావంట అనేది నాకు ఒక్కటి చూపిస్తే కూడా వాళ్ళ ఆరోపణలు నిజమని నేను నమ్ముతా. చూపించలేకపోతే వాళ్ళ ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పి ప్రజలు నమ్మండి. ప్రజలకు స్ట్రైట్గా నేను ఒకటే ప్రశ్న, వాళ్ళు చేసే ఆరోపణలకు ఒక్క సాక్ష్యం చూపిస్తే మీరు వాళ్ళ మాటే నమ్మండి. ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోతే మా మాటలు నమ్మండి. వాళ్ళ మాటలన్నీ అబద్ధం అని చెప్పి అనుకోండి. రాచమల్లు కుటుంబం పైన ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రధానమైన చర్చ ఊర్లో ఇంత రియల్ ఎస్టేట్లో అసలు ఏం చేశారు జనాలు అంత మీ మీద విష ప్రచారం చేసేంత రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది అక్కడ? రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నేను 19 నుంచి ఎప్పటి నుంచో 1996 నుంచి చేస్తాను, 19 వరకు నేను చేస్తూ ఉన్నాను. ఇదే ఇప్పుడు ఇంతకు మునుపు చెప్పినట్టు 2019 వరకు సచివుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 2019 నుంచి 24 లోపలనే 5 ఏళ్ల కాలంలో సచీలత పోయి ఏదో భూ కబ్జాదారుడుగానో లేకుంటే ఇంకో విధంగానో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనైనా నేనైనా ఇంకా మిగిలిన ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేస్తారంటే ఎవరికైనా కమిషన్ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా తప్పనిసరిగా మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళే ఒక భూమి మనకు చూపిస్తారు, అన్న ఇది భూమి ఇక్కడ ఉంది బాగుంది కొనొచ్చు చూడు, ఈ ధరకి ఇస్తారు. వాళ్ళే మనతో కొనిపిస్తారు, మనం ప్లాటింగ్ చేస్తాం. మన ఊళ్ళో ఎంతమంది ఉంటారు అట్లా బ్రోకర్స్? దాదాపు నాకు తెలిసి 2000-3000 మందికి తక్కువ ఉండరు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు. మీతో ఎంతమంది సంబంధాలు ఉంటారు మీకు? నాతో నా ఇన్నేళ్ళ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయాణంలో 100 మంది ఉండింటారు. 100 మంది కమిషన్దారులు నా దగ్గర నాకు భూములు కొనిచ్చడము, అమ్మించడము, ప్లాటింగ్ చేసిన తర్వాత ఆ ప్లాట్లు అమ్మడము, ఏదో విధంగా నాకు 100 మంది కమిషన్దారులు నాతో ఉంటారు. నాతో సంబంధం లేకుండా ఉండేటోళ్ళు చాలామంది ఉంటారు. మరి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇన్ని రోజుల నుంచి చేస్తాను, ఇన్నేళ్ళ నుంచి చేస్తాను.
నిజంగా నేను ఇలాంటి భూ కబ్జాదారున్నో, ఇతరుల భూమిని నేను లాక్కోవడమో, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్‌లు చేయించడమో, డీకేటీ భూములు అమ్మడమో, చట్ట వ్యతిరేక చట్ట కార్యకలాపాలు. వ్యతిరేకంగా ఉండేటువంటి కార్యకలాపాల్లో దాండ్లల్లో భూములకు సంబంధించి నేను పాల్పడి ఉంటే, ఈ ప్లాట్లు ఎవరైనా కొనిచ్చేదంతా కమిషన్‌దారులే. ఈ కమిషన్‌దారులలో ఈ 2000 మందో, 3000 మందో ప్రొద్దుటూరులో ఉంటారు. ఈ 2000 మందిని, 3000 మందిలో ఒక్కరంటే ఒక్కరు, కనీసం ఒక్క కమిషన్‌దారుడొచ్చి, ఇదో పలానా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నేను భూమి కొనిచ్చినాను, ఆయనకు లేకుంటే అమ్మిచ్చినాను, లేకుంటే ఆయన వేసిన ఫ్లాట్లు కొన్నాను. ఆ ఫ్లాట్లు కొన్న తర్వాత అవి తెలిసినాయి, అవి డీకేటీ భూములనో, లేకుంటే కన్నా బంజరు భూములనో, లేకుంటే డబుల్ రిజిస్ట్రేషన్‌లనో, లేకుంటే కోర్టు కేసుల్లో ఉండే భూమిని మాకు అంటగట్టినాడనో, ఇట్లాంటివి ఏయో ఒకటి. ఒక్క మనిషి అంటే ఒక్క బ్రోకర్‌ను మీరు పక్కన కూర్చోబెట్టుకొని, ఇదో కిరణ్ కుమార్ రెడ్డి వల్ల నేను ఈ విధంగా కొనిచ్చి పలానా ఓనర్‌కు ఈ నష్టం చేసినాను, దానివల్ల నేను చాలా ఇబ్బంది పడినానని చెప్పేసి మీరు ఒక్క బ్రోకర్‌ను మీరు పక్కన కూర్చోబెట్టుకొని చెప్పించగలిగితే కూడా నిజం. అంటే 2000 మంది, 3000 మంది బ్రోకర్లు ఉంటే నేను 20,000, 30,000, 50,000 ఫ్లాట్లు అమ్మింటా ఇన్నేళ్ల కాలం. 50,000 ఫ్లాట్లు నేను అమ్మితే, 50,000 ఫ్లాట్లు నేను అమ్మాలనుకుంటే ఎక్కడ బయటపడేది కాదు. ఎన్నో వందల ఎకరాల భూములు కొనాలా, వందల ఎకరాల భూములు కొన్న తర్వాతనే దాన్ని ప్లాటింగ్ చేయాలా. ప్లాటింగ్ చేస్తేనే ఎకరాకు దాదాపు 20, 25 ఫ్లాట్లు వస్తుంటాయి. ఈ విధంగా నేను చేస్తే వేలల్లోనే నేను ఫ్లాట్లు అమ్మింటా. మరి వేలల్లో ఫ్లాట్లు అమ్మింటే నేను ఇర్రెగ్యులారిటీస్ పాల్పడి నింటే ఇన్ని ఫ్లాట్లలో ఖచ్చితంగా బాధితులు ఉంటారు. అన్న మీ దగ్గర ఇట్లా కొంటే మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాం, మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పేసి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ వచ్చేదానికి ఎవరి ద్వారా వస్తారు? మీడియేటర్ ద్వారానే వస్తారు. అతనే కొనిచ్చింటాడు నా దగ్గర నుంచి భూమిని. ప్లాటింగ్ చేసిన తర్వాత అతనే వేరే అతనికి కొనిచ్చింటాడు, మీకే కొనిచ్చింటాడు. ఆ మధ్యకాలంలో మీకు తెలుస్తుంది ఆ ఫ్లాట్లో ఏదో ఇబ్బంది ఉంది, ఇర్రెగ్యులారిటీ ఉంది, తప్పు ఉంది అని. మీరేం చేస్తారు? ఆ కమిషన్ దాన్ని నువ్వే కదా కొనిచ్చింది, అన్నను పోయి అడిగి మాకు చేయంటారు. అప్పుడు నువ్వు ఆయన మీరు నా దగ్గరికి వస్తారు. అట్లాంటప్పుడు ఏ కమిషన్దారుడైనా ఒక్కరంటే ఒక్కరు బయటకు వచ్చి చెప్పమనండి, అన్న వల్ల ఇట్లా కిరణ్ కుమార్ రెడ్డి వల్ల మేము ఫ్లాట్లు కొనిచ్చి పలానా యాప్ కొనిచ్చి ఈ ఇబ్బందులు పడినాం, ఈరోజు కూడా పడతానాం, ఇంత సమస్యలు పెట్టినాడు మాకు ఆయన అని ఒక్కరంటే ఒక్కరు చెప్పమండి. చెప్పకపోగా కితాబిస్తారు. అన్న దగ్గరకు ఉంటే ఇబ్బంది ఉండదు, సమస్య ఉండదు అని చెప్పేసి నాకు కితాబిస్తారు ఫ్లాట్. ఇంక ఈ ఒక్క సాక్ష్యము చాలదా? ఇంతకంటే ఇంకా నేను ఏం చెప్పగలను? ఇన్ని వందల వేల ఫ్లాట్లు నేను అమ్మినప్పుడు నిజంగా అలాంటి మనస్తత్వం ఉండే మనిషినో అలాంటివి నేను చేసి ఉంటే వీళ్ళల్లో నాతో కొనుక్కునే ఇన్ని వందల వేల ఫ్లాట్దారులలో ఏ ఒక్కరికొన్నో, ఇద్దరికో, 5 మందికో, 10 మందికో ఇబ్బంది కలిగి నా దగ్గరికి రావడము, నాకుతో సమస్య ఉంటే గన వాళ్ళు కోర్టుకు పోవడము, పోలీస్ స్టేషన్లోకి పోవడము, లేకుంటే ఒక పెద్ద మనుషుల దగ్గరికి పోయి ఇట్లా చేసినాడు ఆయన అని చెప్పడము, ఏదో ఒకటి ఉండాలి కదా. అట్లా కమిషన్దారులైనా రమ్మనండి. ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు అంటే ఒక 5 సంవత్సరాలుగా జరుగుతుంటే అధికార పార్టీలో ఉన్నంత జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు బయటకు వచ్చి వీటిని చెప్పలేకపోయారు? ఇప్పుడు మీరు ఏదైతే వివరణ చెప్పినారో ఇప్పుడు చాలా కాలం నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఎందుకు చెప్పలేకపోయారు? అంటే నేను మొట్టమొదటి నుంచి కూడా నేను పెద్దగా పబ్లిక్ లైఫ్లోకి వచ్చి అందరికీ చెప్పాలా, అందరిలోకి నేను రావాలా, చెయ్యాలా అనుకునే మనస్తత్వం లేకపోవడం. కొంత రిజర్వ్డ్గా ఉంటారు కనిపిస్తుంది. ఉంటాను. పెద్దగా నాకు ఆ ప్రాముఖ్యతను నేను పెద్దగా కోరుకోను. ఆ ఐడెంటిటీని నేను పెద్దగా ఆశించి కోరుకునే మనస్తత్వం నాకు లేదు. అదొక కారణం. ఈ చెప్పకపోవడం వల్లే ఇదంతా ప్రాపకాండ జరిగింది. నిజమే, ఒక రకంగా చెప్పి ఉండాల్సింది. ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడో ముందుకొచ్చి నేను వీటిని ఖండించి ఇంకో విధంగా దీన్ని నేను క్లారిఫై చేసింటే మంచిదని చెప్పేసి నేను ఈరోజు అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ప్రజలకు తెలియనప్పుడు మనం ఏమీ వివరణ ఇవ్వకున్నప్పుడు అవతలోడు ఎదుటోడు చెప్పిందే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతను చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇతను ఏమీ ఖండన ఇవ్వలేదే, ఏదో వాళ్ళ తమ్ముడు ఇస్తున్నాడు తప్ప ఆయన ఇవ్వడం లేదే, ఆయననే ఇచ్చి నిండొచ్చు కదా అని అనుకొని కొంతమంది నమ్మిండేదానికి అవకాశం ఉంది. అది నేను ఈరోజు మీరు చెప్పిన తర్వాత నేను గ్రహిస్తానని. నిజమే, చెప్పి నిండొచ్చు. ఇంకా కొద్దిగా ముందుగా వచ్చి ఈ ఆరోపణలు అయితే నా తమ్ముడు ప్రసాద్ ఎప్పుడు చూసినా చెప్తున్నాడు, మా అన్నను ఎమ్మెల్యే గారు చాలాసార్లు ప్రస్తావించారు, కానీ ఆ వివరణతో సాటిస్ఫై కాలేదని ఒక అభిప్రాయం ఉంది. వివరణతో సాటిస్ఫై కారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా వివరణ నీకు బురద జల్లే కార్యక్రమం మొదలు పెట్టుకునేప్పుడు మనం చెప్పే వివరణ వాళ్లకు ఎంత కన్విన్సింగ్గా ఉన్నప్పటికీ చెవికెక్కే పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళు తప్పనిసరిగా అది పెడచెవిన పెడతారు,
విననట్టే ఉంటారు, మళ్ళీ ఆరోపణలు చేస్తారు. ఇంత రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంది మీ తమ్ముడు? నేనైతే అనుకోవడం లేదు. నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఒకటే ప్రజలకి ఈరోజు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాను. నిజంగా ఆరోపణలలో మేము చేసినట్టు బాధితులు మీరైతే మాకు ఓటు వేయొద్దు. బాధితులు మీరైతే ఓటు వేయొద్దు మాకు. స్పష్టంగా చెప్తాను. మీరు చెప్పిన ప్రకారమే ఇన్ని భూ కబ్జాలో, ఇన్ని అవినీతిలో, ఇన్ని అక్రమాలు చేసి ఉంటే వేలల్లో బాధితులు ఉంటారు. వేలల్లో ఉండే బాధితులు మాకు ఓటేయకపోతే తప్పనిసరిగా మేము నష్టపోతాం రాజకీయంగా. కానీ ధైర్యంగా చెప్పగలుగుతాను, మీకు నిజంగానే మా వలన నష్టం కలిగింటే ఏ వ్యాపారస్తునికైనా, ఏ ఫ్లాట్లు కొనుక్కునే వ్యక్తులకైనా, భూములు మాతో కొనుక్కునేకైనా, భూములు మాకు అమ్మిన వాళ్ళకైనా, ఎవరికైనా మా వలన ఇబ్బంది కలిగి మీరు సమస్యల పాలు అయ్యి ఉంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఓటు వేయకండి. ఇవన్నీ లేకుంటేనే మాకు ఓటు వేయండి అని చెప్తాను. మాకు నమ్మకం ఉంది, మా వల్ల ఎవరు ఇబ్బంది పడలే కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. అవును కదా, వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఆయన ఇంత స్పష్టంగా చెప్తున్నారు, ఇబ్బంది పడింటే ఓటు వేయాకంటున్నాడు. నాకు నేనే ప్రశ్నించుకుంటా, నేనేమి ఇబ్బంది పడినా, కిరణ్ అన్న దగ్గర ఏమన్నా ప్లాట్ కొనింటినే, నేనేం ఇబ్బంది పడలేదు కదా అని ఆయన అనుకుంటాడు. పడకుండా ఉంటే మాకు ఓటేస్తాడు, పడి ఉంటే ఓటు వేయడు. అదే మీటర్ మనకు ప్రామాణికం. ఓటు వేయొద్దనే చెప్తాను. మీరు నా వల్ల ఇబ్బంది పడి ఉంటే మాకు ఓటు వేయకండి, మా వల్ల సమస్యల పాలైనంటే ఓటు వేయకండి. ఇంతకంటే ఏముంది ఇంకా చెప్పండి. కాసేపు ఈ వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే రాజకీయ అంశాలకు వెళ్దాం. రాచమల్లి శివప్రసాద్ తరఫున మూడోసారి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు మీ తమ్మునికే ఎందుకు ఓటేయాలి, మీ అభిప్రాయం? మంచి ప్రశ్న. మేము ఒక ఎమ్మెల్యేకు మేము ఇచ్చే నిర్వచనం ఏదంటే, నేను ముఖ్యంగా ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరైనా సరే, మేము కావచ్చు, ఇంకో నియోజకవర్గాల్లో కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, ఎప్పుడు ఏ సమయంలో ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలపాలి. నిన్నటి సౌకర్యాల కంటే నేటి సౌకర్యాలు గొప్పగా ఉండాలి. నేటి సౌకర్యాల కంటే రేపటి సౌకర్యాలు గొప్పగా ఉండాలి. ఆ సౌకర్యాల మధ్య ప్రజలు అనుభవించగలగాల. ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని వాళ్ళు ఉండాలి. అంటే నిన్నటి వరకు రేపు బాగుండాలి. అది ఒకటి. అంటే అభివృద్ధి పదంలో నడపాలా. నిన్నటి కంటే రేపు ఈరోజు బాగుండాలా, ఈ రోజు కంటే రేపు బాగుండాలా. వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిసరాలు, వాళ్ళకు కావాల్సిన వసతులు, సౌకర్యాలు బాగుండాలి. 2, ప్రజల వ్యక్తిగత వ్యాపారాలు, ఉద్యోగాలు, వాళ్ళ వృత్తులలో మన జోక్యము, మన పెత్తనము ఏది ఉండకూడదు. సజావుగా, సక్రమంగా, వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వాళ్ళు నడుచుకునేదానికి మనము వీలు కల్పించాలి. మన పెత్తనం ఉండకూడదు, మన జోక్యం ఉండకూడదు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలా, మనం ఎక్కడా ఇన్వాల్వ్ కాకూడదు. వాళ్ళ వృత్తుల్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు, వాళ్ళ ఉద్యోగాల్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు, మనం ఎక్కడా ఉండకూడదు. ఈ 2 తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి చేయాల్సిన ప్రధానమైన విధులు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేకు మేము ఇచ్చిన నిర్వచనం. ఈ 2 అంశాల పరిధిలో నా తమ్ముడు ఎంతటి వరకు సఫలీకృతుడైనాడా లేదా అనేది ఆలోచన చేస్తే 100కి 100 భాగాలు సఫలీకృతులైనారని చెప్పేసి గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళారు కదా, ప్రజల స్పందన ఎట్లా ఆ సందర్భం మీరు చెప్పేట సందర్భం మీరు వివరిస్తాను. దీనికి కొద్దిగా వివరణ ఇస్తాను, ఇంకొక నిమిషం. సౌకర్యాలను ఇంతవరకు చెప్పినాను. మొన్నటి వరకు నీళ్ళతో సమస్య ఉన్నది, ఎప్పటి నుంచో సమస్య ఉంది. ప్రొద్దుటూరుకు ఇబ్బందులు పడుతున్నారు. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడు వస్తాయో తెలియదు నీళ్ళు. ఆ సందర్భంలో ఉండి అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ నీళ్ళ సమస్య తీరింది. రెగ్యులర్గా నీళ్ళు వస్తున్నాయి. ఏ టయానికి నీళ్ళు వస్తాయి, ఎప్పుడు వస్తాయనే తెలుసు. ఏమీ అసందిగ్ధత లేకుండా నీళ్ళు ఆ సమస్య తీరిపోయింది. ఇంతకుముందు మార్కెట్కి పోవాలంటే చాలా అధ్వానమైనటువంటి మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్ళకి కానీ, లేకుంటే కూరగాయలు వ్యాపారం చేసే వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా చాలా ఇబ్బందులు. ఇంకొక 6-7 నెలల్లో అద్భుతమైన మార్కెట్ రాబోతుంది, సౌకర్యవంతమైనటువంటి మార్కెట్ రాబోతుంది. ప్రజలు సౌకర్యవంతమైనటువంటి మార్కెట్లో వాళ్ళ కార్యకలాపాలు చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. పెద్ద రోడ్లన్నీ వేయడం చేయగలిగినాం, సందుకు రోడ్డు వేయగలిగినాము, వీధి లైట్లు బ్రహ్మాండంగా చేయగలిగినాము, బ్యూటిఫికేషన్ చేయగలిగినాము. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చాలా ఇరుకుగా ఉండి ఇబ్బందిగా ఉండే ఈరోజు రోడ్డు వైడన్ చేసి అద్భుతంగా సెంట్రల్ లైటింగ్ కూడా చేసినాము. మైదుకూరు రోడ్డును అదే విధంగా చేసినాము. పార్కులు అభివృద్ధి చేసినాము. ప్రతిరోజు మున్సిపాలిటీకి ఎదురుగా ఉండే పార్కు గతంలో ఎంతో అధ్వానంగా ఎవరూ పట్టకుండా ఒక అనాథలాగా ఉండేది.
అటువంటి పార్క్ ఈరోజు అద్భుతంగా తీర్చిదిద్ది వేలాది మంది ఆ పార్కులోకి వచ్చి ఆహ్లాదకరంగా గడిపేదానికి కావలసినటువంటి పరిస్థితులు ఆ పార్కు కల్పించి అద్భుతంగా సుందరీకరణ చేయగలిగినాం. ఇవన్నీ మేము చేసిన మార్పులు, మేము చేసిన అభివృద్ధి. కాబట్టి నిన్నటి కంటే ఈరోజు బాగా చేసినామనే ఆ పాయింట్కు మేము ఇచ్చిన నిర్వచనానికి నా తమ్ముడు కరెక్ట్గా ఆ నిర్వచనానికి అనుగుణంగానే నడుచుకున్నాడు కాబట్టి ఉంది. ఇక రెండోది, ఎవరి వృత్తుల్లో మేము జోక్యం చేసుకోలే. ఏ వ్యాపారస్తుల జోక్యంలోనూ మా పెత్తనం లేదు, మా జోక్యం లేదు. నేను వ్యాపారస్తులకు కానీ ఏ వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా స్పష్టంగా ఈరోజు కూడా మీ ద్వారా నేను వాళ్ళందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. మీ వ్యాపారాల్లో కానీ మీ వృత్తుల్లో కానీ మేము ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా మా పెత్తనము మా జోక్యం ఉంది. ఇదే సందర్భంలో ఒక మాట, ఈ మధ్య కాలంలో ఒక ట్రోల్ కూడా చేశారు, వ్యాపారస్తులను పీడించారు, వ్యాపారస్తుల రైడ్ చేయించారు, అది కూడా చాలా ట్రోల్ జరుగుతోంది. మరి నిజంగా ఆ విధంగా ఉంటే ఏ వ్యాపారస్తులకి మీదికి మేము దాడులు చేసినాము అనుకుంటున్నారో అదే వ్యాపారస్తునికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఆయన నిజంగా అట్లయింది నేనేంటే ఆయన మనస్సాక్షికి ఆయన్నే చెప్పమనండి. లేకుంటే కన్నా మా ప్రత్యర్థులకు చెప్తాను, రాజకీయ ప్రత్యర్థులకు చెప్తాను, ఆయన్ని పిలుచుకొని వచ్చి ఒక స్టేట్మెంట్ ఇప్పిండి. లేకుంటే మీ ద్వారా నాకు రాచమల్లి ప్రసాద్ రెడ్డి ద్వారానే నా మీద దాడులు చేసినారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేసినారనో ఇంకొకటి చేసినారనో చెప్పమనండి. ఆరోపణలు చేసేది కాదు. నేను చెప్పేది ఏంటంటే నిజానికి ఆరోపణలు చేస్తానప్పుడు ఎవడైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడు ఖచ్చితంగా నిజంగా బాధితుడు అయి ఉంటే అతను ముందుకు వస్తాడు కదా. అట్లా ముందుకు రావడం లేదు కదా. ఇక్కడ కాకపోతే ఇంకో చోటుపై దాన్ని వెలుబుచ్చచ్చు, ఇంకో చోటుపై అనేక మార్గాలు ఉన్నాయి. ఎలాంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను ఒక సాధారణ ఎమ్మెల్యే ప్రభావితం చేయగలడా? అలాగనే ప్రభావితం చేయగలిగితే ఈ దేశంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యేకు ఎంతో కొంతమంది సరిపోని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మీద ఈ విధంగా చేస్తారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు. మన కాన్స్టిట్యున్సీలోనే కానీ ఇతర కాన్స్టిట్యున్సీల్లో కూడా చేస్తారు. ఇంకా అప్పుడు ప్రతి వ్యాపారస్తుడు ఇబ్బంది పడేది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మన పరిధిలో లేదు, అందులో ఒక ఎమ్మెల్యే పరిధిలో అస్సలు ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడైనా రైడ్ జరిగితే ఆ పరిసర ప్రాంతాలకు పోయగలిగిన శక్తి కూడా ఆ ఎమ్మెల్యేకి ఉండదు. పరిసర ప్రాంతాల్లో కూడా పోలేని పరిస్థితుల్లో ఉండే ఎమ్మెల్యే రైడ్ చేయించగలిగినటువంటి శక్తి ఎలా వస్తుంది? బురద చల్లడం, ఊరికనడం, చెప్పడం, అది నిజమా కాదా అనేది లేదు. తర్వాత ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారిని విమర్శించే రాజకీయ కోణంలో ప్రధాన రాక్షసుని ఓడించాలని ఒక మాట, దుర్మార్గమైనటువంటి ఆరోపణ. రాక్షస పాలన అంటే నిర్వచనం చెప్పమనండి. రాక్షస పాలన అంటే ప్రజలు ఇబ్బందులు పడాలి, ప్రజలు ఒత్తిడికి లోనైతే ఉండాలి, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఉండాలి, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచలేకుండా ఉండాలి, వాళ్ళ వ్యాపారాలు చేసుకోలేకుండా ఉండాలి, వాళ్ళ దాంట్లో జోక్యం ఎక్కువ ఉండాలి, వాళ్ళు సతమతమైతే ఉండాలి, సఫకేషన్కి గురైతే ఉండాలి. అదైతేనాయేమో ప్రజలందరినీ అడుగుతున్నాను. ఆరోపణలు కాదు, మీకు మీరు ప్రశ్నించుకోండి, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. నేను బట్టల వ్యాపారం చేసుకుంటున్నాను, నా బట్టల వ్యాపారంలో నేను ఎమ్మెల్యే గారి జోక్యం చేసుకున్నారా, నేనేమన్నా సతమతమైనానా, ఇబ్బందులు పడినానా? వ్యాపారస్తులు అడుక్కోండి. ఆయిల్ వ్యాపారస్తులు అడగండి, కాటన్ వ్యాపారస్తులు వాళ్ళకు వాళ్ళే ప్రశ్నలు వేసుకోమనండి, బంగారు వ్యాపారస్తులు ప్రశ్న వేసుకోమండి, ఇంకా వేరే ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఈ ఆరోపణలు పక్కన పెడదాం. మీకు మీరు ప్రశ్నించుకోండి. మేమేమన్నా పలానా ఎమ్మెల్యే వలన మా ఎవరో చెప్పింది వినకుండా సెల్ఫ్ మీరే ఆలోచన చేయండి. మేము ఎవరైనా ఇబ్బంది పడినామా? నిజమా? ఆయన అంటాండేది వ్యాపారస్తులము ఇబ్బందులు పడినాము అని. మరి మేమే కదా వ్యాపారస్తులము, మేము ఇబ్బందులు పడినామని మీకు మీరు ప్రశ్నించుకోండి. మీ ప్రశ్నలో ఎస్ మేము పడినాము పలానా ఎమ్మెల్యే వలన అంటే మీరు మాకు ఓటే. రాక్షసుడు అనే ఆరోపణ చేస్తున్నారు. మీ కుటుంబం పరంగా అంటే రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా మీ కుటుంబ లైఫ్ సంబంధించినటువంటి మా కుటుంబము నిజం చెప్పాలంటే చాలా సున్నితమైన కుటుంబం, మృదు స్వభావులం. మేము ఎంత సున్నితం అంటే మాకు మనుషులు బాధపడితేనో మనుషులను కష్టపెట్టడం అనేది మా రక్తంలో లేదు. అంటే మా పూర్వీకులు ఇచ్చిన సంస్కారం అది మాకు. అంటే మనిషి బాధపడతా అంటే వాళ్ళకు ఏదో ఒక సహాయం చేయాలి, కానీ మనిషిని బాధ పెట్టడం కానీ ఇబ్బందులు పాలు చేయడం అనేది మా రక్తంలోనే లేదు. అట్లాంటి మేము రాక్షసుడు అనే పదానికి కావలసినటువంటి ప్రవర్తన వాళ్ళు మాట్లాడుతున్నారంటే కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారేమో, దీన్ని భరించాల్సింది ఉంటుందేమో అని సరిపెట్టుకోవాల్సింది కూడా వస్తుంది. నిజానికి
నా తమ్ముడు ముఖ్యంగా చాలా మృదు స్వభావి. ప్రత్యర్థులను సైతము ఏ రోజు ఇబ్బంది పెట్టాడు. ప్రత్యర్థులను సైతము ఇబ్బంది పెట్టాడు. నా తమ్మునికి ఉండే వ్యసనం ఏదన్నా ఉంటే ఒకే ఒక వ్యసనం. సేవ చేయాలా, 10 మందికి మేలు జరగాల, నేను నా మరణం తర్వాత నన్ను గొప్పగా 10 మంది జనాల అనుకోవాలా. గుండెల్లో నిలిచిపోవాలని ఒక ఆకాంక్ష. అది తప్ప మా ఇంట్లో ఎప్పుడు మాట్లాడినా ఆ మాటే మాట్లాడతాడు తప్ప ఇంకొక మాట మాట్లాడు. అసలు ఆ మాటకు రాక్షసుడు అనే పదానికి నా తమ్మునికి అర్థార్థమే లేదు. అర్థమే లేదు. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే వందల మందికి మేలు చేసినటోడు తన దగ్గరికి వచ్చి సహాయం అర్థిస్తే అది ఎటువంటి సహాయమైనా సరే, అది 1,00,000 కావచ్చు, 4 లక్షలైనా కావచ్చు, 10 లక్షలైనా కావచ్చు, డబ్బు ఉంటే తీసుకొని వచ్చి ఇంట్లో ఇవ్వడం, లేకపోతే నాతోనో నీతోనో అప్పు తీసుకొని వచ్చి వాళ్ళకి దానం చేయడము, ధర్మం చేయడము, వాళ్ళని గడ్డను వేయడము చేసిన సందర్భాలు నేనే చూసినాను. ఎన్నోసార్లు ఒక ఆమె వస్తుంది, అన్న నా దగ్గర నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నేను ఇంకో నెలన్నర కంటే బతకనని డాక్టర్లు చెప్తున్నారు, డబ్బు లేదు, ఒక 5 లక్షల రూపాయలు అంటున్నారు, నా దగ్గర ఇంత చేస్తే కూడా 1 లక్ష రూపాయలు ఉంది, నేను ఛాన్సోట్లో తిరిగినాను, లేదన్నారు. ఎవరో చెప్పినారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గరికి పోతే మీకు ఏదో మేలు జరుగుతుందండి, వచ్చినానని. డాక్టర్తో ఫోన్ చేసి కలవడం, మాట్లాడడం, నిజమేనా అనడం, నిజమే సార్, ఇది ఆమెకు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది, 1 నెల రోజుల లోపల ఆపరేట్ చేయకపోతే ఆమె చనిపోతుంది, డబ్బు ఇంత అవుతుంది అని చెప్పాడు. ఇంటిలోకి లోపలికి రావడం, డబ్బు తీసుకొని వచ్చి ఆమెకి ఇవ్వడం. మా ఇంట్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఈ విధంగా వాళ్ళు చెప్పినది నువ్వు 4 లక్షలు 5 లక్షలు ఇంత దానం చేయడము అని అంటే, నా తమ్ముడు చెప్పిన ఆన్సరు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అమ్మ, మన దగ్గర ఈరోజు ఈ 4.5 లక్షలు 5 లక్షలు మన ఇంట్లో ఉండేంత మాత్రాన దానివల్ల మన లైఫ్ స్టైల్కి ఏమీ తేడా రాదు. ఉండినా అట్నే ఉంటుంది, లేకపోయినా అదే విధంగా ఉంటుంది. ఇదే రూమ్లలో ఉంటాం, ఇదే కార్లలో ఉంటాం, ఇదే తిండి తింటాం, ఇదే బట్ట కట్టుకుంటాం, మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఈ డబ్బు లేకపోతే ఆమె చస్తుంది. ఈ డబ్బును మళ్ళీ మనం సంపాదించవచ్చు, సంపాదించకపోయినా కానీ పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పి ఆ డబ్బు తీసుకొని పోయి సెకండ్లలో దానం చేసినాడు. అది 1, 2 అయితే అది ఎవరైనా చేస్తారు, వందల సంఖ్యలో చేసినాడు. వందల సంఖ్యలో తెలిసినేటి కొన్ని, తెలియనేటి చాలా చాలా. తన దగ్గరికి వచ్చి సహాయం అర్థించి నో చెప్పించుకునే మనిషి నాకు తెలిసి లేడు. అది 50,000 అడిగితే 20,000 ఇచ్చినాడా, 4 లక్షలు అడిగితే 3 లక్షలు ఇచ్చినాడా అనేది తేడాలు ఉండొచ్చేమో, కానీ ప్రతి మనిషికి సహాయం చేసినాడు. కుటుంబ విషయానికి వస్తే మా తమ్ముడిని రాక్షసుడనో ఇంకొకటనో అనే వీళ్ళందరికీ నేను ఒక చిన్న ఉదాహరణ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అది మాకు చెప్పాలంటే కొంత ఇబ్బందికరంగా కావచ్చు, బాధాకరంగా ఉండొచ్చు, అయినప్పటికీ చెప్తాను. అంటే ఇది ప్రైవేటు వ్యక్తిగతమైన విషయం, విషయం, ఇదేం ప్రజలందరికీ సంబంధించిన విషయం కాదు. కాకపోతే ఆరోపణ ఆ విధంగా రాక్షసుడు అనే పద్ధతిలో వీళ్ళు చేస్తా ఉన్నందుకు నేను ఒకటే సమాధానం చెప్తాను. తన కూతురు తన కులముగాని వ్యక్తిని ప్రేమించిందనో, మా స్థాయికి తన స్థాయికి, అంటే నేనేదో కులపరంగా స్థాయి అని చెప్పడం లేదు, మా లైఫ్ స్టైల్కు, ఆ పాప లైఫ్ స్టైల్, సామాజిక హోదా, రాజకీయ హోదా బేరీ చేసుకుంటే ఇన్ని విషయాల మధ్య ఎంతో తారతమ్యం ఉంది. తను ప్రేమించిన అబ్బాయికి మా పాప లైఫ్ స్టైల్కు. ఏ తండ్రి అయినా తన కూతుర్ను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా చాలా గొప్పగా ఉండే విధమైనటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలా అనేది అనుకుంటాడు. అది ప్రతి తండ్రి కనే కళ. తన స్థాయికి కంటే కూడా కొంచెం ఉన్నతంగా ఉండాలని ఆలోచిస్తారు ఎవరైనా అనుకుంటాడు. నేను ఆ అబ్బాయిని గురించి తక్కువ చేసి మాట్లాడడం లేదు. అబ్బాయి మంచోడు. వాళ్ళ సామెత కూడా ఉంది, ఇచ్చే చోట తక్కువ ఇచ్చుకోవాలి, చేసుకునే చోట ఎక్కువ చేసుకోవాలని. ఆ అబ్బాయి గురించి నాకేమి వేరే కంప్లైంట్స్ లేవు. మాకు మంచి పిల్లోడు, మాకేమి ఇబ్బంది లేవు, ఆ పాప హ్యాపీగా ఉంది, అవి ఓకే. కానీ ఆ పెళ్ళికి ముందు నిజంగా దుర్మార్గుడో, దుష్టుడో, రాక్షసుడో అయింది అంటే మా పాపను ఆ పిల్లోనితో పెళ్ళి జరిపించేవాడా? ఒక్కసారి ఆ పిల్లోన్ని మేము ఏమాత్రమే కానీ మా దౌర్జన్యమో ఇంకొకటో చూపకుండా మా పాపను ఆ అబ్బాయికి ఇచ్చినాం. అంటే మా పాప అడిగింది, చెప్పినాం, అమ్మ మన లైఫ్ స్టైల్ వేరు,
వాళ్ళ లైఫ్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కన్విన్స్ చేసినాం. లైఫ్ స్టైల్ వేరు కాబట్టి ఆ కంపాటబిలిటీ ఉండకపోవచ్చు. రేపొద్దున ఇబ్బంది పడతావేమో నువ్వు. కాబట్టి ఒకటికి పట్టు 4 సార్లు ఆలోచన చేసుకోమ్మా అని చెప్పేసి ఒక 100 సార్లు మేము చెప్పినాం. కానీ ఏ రోజు మా పాప మీద మేము దౌర్జన్యం చేయలే, ఆ అబ్బాయి మీద మేము దౌర్జన్యం చేయలే. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పెళ్ళికి ముందు ఆ అబ్బాయిని మేము పిలిచి దండించినది కానీ ఇంకొకటి కానీ ఎప్పుడూ లేదు. నిజంగా మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము దండించాలనుకుంటేనో మేము చెయ్యాలనుకుంటే సాధారణ సగటు తండ్రి కూడా ఆ పని చేస్తాడు. ఆ పిల్లోని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించడమో, బెదిరించడమో, కొట్టడమో, తిట్టడమో, ఇంకొకటో చేస్తారు. సగటు తండ్రి ఎవరైనా చేస్తారు. కానీ మేము ఎప్పుడూ చేయలేం. మేము ఒకటే అనుకున్నాం. మా పాప ప్రేమించింది, ఆ అబ్బాయిదేం తప్పు ఉంది? ఆ అబ్బాయిదేం తప్పు లేదు. మా పాపకు ఇష్టపడతా ఉంది. చెప్తే మా పాపను మేము కన్విన్స్ చేయాలా అనుకున్నామే తప్ప ఆ అబ్బాయి మీద మేము దౌర్జన్యం ఇంకోటి చేయలేం. మరి మేము నిజంగానే దౌర్జన్యపరులమో, రాక్షసులమో అయినింటే, మా మనసు కఠినమైన మనసు అయినింటే, మేము ఆ అబ్బాయిని చేయడం అనేది మాకేం పెద్ద సంగతి కాదు. ఈ విధంగా వ్యవస్థలంతా మేనేజ్ చేయగలుగుతా ఉంటే, ఇన్ని చేయగలిగినటోనికి తన సొంత కూతురు విషయంలో చేయడం అనేది పెద్ద సంగతి కాదు. మీ కుటుంబ విషయం కూడా ఎవరు అడగడానికి కూడా లేదు. అడిగేదాన్ని. కానీ మరి మేము చేసినామా? పద్ధతిగా మేము పెళ్లి చేసినాము. ప్రజలందరికీ తెలిసే విధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసినాం. ఆదర్శ వివాహం చేశారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసినాం. ఈ ఒక్క ఉదాహరణ చాలదా ప్రజలకు? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గుడా, రాక్షసుడా, మంచోడా, లేకుంటే మృదువైన స్వభావా, లేకుంటే నిజాయితీపరుడా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఆచరణలో పెట్టేవాడా, ఒకరికి చెప్పేటోడు తను చేసే దగ్గరికి వచ్చేది వేరే విధంగా ఉండేదే లేదా అనేది మీరే ఆలోచన చేయమని ప్రజలందరినీ నేను కోరుతాను. మా కులం కాదు, బీసీ కులస్తుడు. మేము ఇచ్చినాం. మేమేమి కులం మీద మాకు ఏదో పెద్ద కులాభిమానము ఇంకొకటి ఉంటే మేము వేరే విధంగా ప్రవర్తించుండాలి. లేదు. మాకు కులాలు, మతాలు మాకు ఏ పట్టింపులు లేవు. చిన్న పెద్ద అనేది మాకే లేవు. మాకు వేరే ఎటువంటి తారతమ్యాలు ఏంటి లేవు. కేవలము కంపాటబిలిటీ ఉండదు అనే ఒకే ఒక కారణంతో మా పాపకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినాం తప్ప ఆ అబ్బాయిని ఒక్కసారి మేము పిలిచి మందలించినది కానీ, దౌర్జన్యంగా చేసినది కానీ, వాళ్ళ తల్లిదండ్రులను కానీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులను అడగచ్చు, ఆ పిల్లోడిని అడగచ్చు. ఎప్పుడు లేదు మేము. మరి ఇంతకంటే ఇంకా ఏమి సాక్ష్యం చెప్పాలా? ఏం ఉదాహరణ? ప్రజలే ఆలోచన చేయమని అడుగుతానని నేను. ప్రజలందరినీ ఆలోచన చేయమంటాను. మీరే మీ పాపకు ఇలాంటి పరిస్థితి వస్తే మీరెలా ప్రవర్తిస్తారు? ఒక ఎమ్మెల్యే వండి ఈయన ఎట్లా ప్రవర్తించినాడు? ఈయన చెడ్డోడా, మంచోడా అనేది మీరే ఆలోచన చేయండి. మా మీద రాజకీయంగా విమర్శలు చేసే ఈ ప్రత్యర్థులందరికీ కూడా నేను ఇదే చెప్తాను. వాళ్ళకే కనుక ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమై ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళని అడగమనండి. తర్వాత 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రొద్దుటూరులో ఈసారి ఎంత విజయం సాధిస్తారు? ఎన్ని ఓట్ల విజయం సాధిస్తారు? మీకు ఒక అంచనా ఉందా? మేము భారీ విజయాన్ని అందుకోగలుగుతామని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నాను. అందుకు కారణం ఏంటంటే నేను ప్రజల్లో తిరుగుతున్నాను. ప్రజల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. చాలా ఊళ్ళల్లో ప్రచారం చేసినాను. టౌన్లో కూడా చాలా చోట్ల ప్రజలు చేసినాను. చాలా చోట్ల జగనన్న సంక్షేమ పథకాలు చాలామందికి ప్రజలకు అందినాయి. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మేము పోయేటప్పటికే వాళ్ళు చెప్తున్నారు, మేము జగన్కే ఓటేయాలనుకుంటున్నాము, మీరు వచ్చినా చెప్పినా అదే, చెప్పకపోయినా ఒకటే అనే పద్ధతిలో చేస్తున్నారు. చాలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు జగన్కు ఓటు వేయాలనే దాని విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారు. దాంట్లో ఇంక ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మాకు మా విజయం పైన కానీ, మాకు వచ్చే మెజారిటీ పైన కానీ ఎటువంటి సందేహం లేదు. నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కనుక 15 నుంచి 20 వేల మధ్య మేము గెలవబోతున్నామని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. చివరిగా ప్రొద్దుటూరు ప్రజానీకానికి ఈ ఓట్ల సందర్భంలో ఇంకొక వారం రోజులు ఎన్నిక జరగబోతోంది. ఫైనల్గా సింగిల్ వాక్యంలో ఏం చెప్తారు? ఏం అప్పీల్ చేస్తారు ప్రజలు? ఆరోపణలను నమ్మకండి. కంటికి కనపడని ఆరోపణలను నమ్మకండి. కంటికి కనిపించే అభివృద్ధిని చూడండి. అభివృద్ధికి పట్టం కట్టండి. ఏ వ్యక్తి మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి నడిపించగలడో, ఏ వ్యక్తి ద్వారా అయితే మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయో, మన సౌకర్యాలు మెరుగుపడతాయో ఆ వ్యక్తికి పట్టం కట్టి విజయాన్ని అందించండి. అభివృద్ధి నిరోధకులకు ఓటు వేయకండి. కేవలం ఆరోపణలతోనే సరిపుచ్చే వాళ్లకు అస్సలు ఓటు వేయకండి. ఇది ఇవాళ పెన్నేరు చిట్చాట్. రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోపణలు చాలా సవివరమైనటువంటి అర్థాన్ని ఇస్తూ కిరణ్ కుమార్ రెడ్డి మనకు చెప్పడం జరిగింది. ఇవాళ రాబోయే ఎన్నికల్లో విజయడంకా మోగిస్తామని భరోసా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కలుస్తాం. నమస్కారం.